హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. సో నిన్నటి మార్కెట్లో అంటే 19th నవంబర్ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే మార్నింగ్ మనము అప్ ట్రెండ్ని చూసాము అండ్ చాలా వరకు సైడ్ వేస్లో ఉండిపోయింది. అండ్ తర్వాత చూస్తే సడన్గా మనము ఫాల్ని చూసాము, అవునా? సో మనకి అప్ సైడ్ మూమెంట్ సైడ్ వేస్ ఇది ఓకే అండి. కాకపోతే ఈ ఫాల్ని ఓకేనా ట్రెండ్ నెగటివ్గా మారి ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అవుతుందో సో దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి నేను మీకు 3 వేస్లో చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసి శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ ప్రకారంగా మనకైతే బై ఎంట్రీ వచ్చి ఒకవేళ మన జిగ్జాగ్ లైన్స్ అండ్ అలాగే బార్స్ గ్రీన్ కలర్ ఉన్నాయంటే మనం కాల్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ అలాగే సెల్ ఎంట్రీ వచ్చి జిగ్జాగ్ లైన్స్ అండ్ అలాగే బార్స్ రెడ్ కలర్లో ఉన్నాయంటే మనము సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాము, ఓకేనా? సో మన ఇండికేటర్స్ ప్రకారంగా అయితే మనకి సెల్ సైడ్ ఎంట్రీ వచ్చింది కాబట్టి తీసేసుకున్నాం ఇక్కడ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సైడ్ వేస్ మార్కెట్ అండి, ఓకేనా? సో మార్నింగ్ మనమైతే అప్ ట్రెండ్ని చూసాము అండ్ తర్వాత మనకి ఇక్కడ జిగ్జాగ్ లైన్స్ బ్లూ కలర్లో ఉన్నాయి అండ్ అలాగే బార్స్ కూడా బ్లూ కలర్లో ఉన్నాయి, అవునా? సో ఇలాంటి టైంలో ఏం చేయాలని చెప్పాను నేను. సో సైడ్ వేస్ మార్కెట్ ఇండికేషన్ వచ్చింది అని అంటే మనము రీసెంట్గా ఉన్న హైని మార్క్ చేసుకోవాలి అండ్ అలాగే రీసెంట్గా ఉన్న లోని మార్క్ చేసుకోవాలి, ఓకేనా? సో క్యాండిల్ కింద ఉన్న లోని మాత్రమే మార్క్ చేసుకోవాలండి. సో మనం ఏం చేసాము, రీసెంట్ హై అండ్ అలాగే రీసెంట్ లోని మార్క్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఒక రెక్టాంగిల్ బాక్స్ని డ్రా చేయాలి, ఓకేనా? ఓకే, రెక్టాంగిల్ బాక్స్ని కూడా డ్రా చేసేసాం. ఒకవేళ మార్కెట్ ఈ రెక్టాంగిల్ బాక్స్ని హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదా లోవర్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మనమైతే సెల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో నిఫ్టీ 50లో కూడా చూడండి. సో మనకైతే సైడ్ వేస్ మార్కెట్ ఫామ్ అయిపోయింది అండ్ దాని తర్వాత బాక్స్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయింది, రీటెస్ట్ చేసింది అండ్ మళ్ళీ మనం ఫాల్ చూసాము, అవునా? అండ్ దాంతో ప్రకారంగా ఇంకా కన్ఫర్మేషన్ ఏంటి అంటే మన జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ బార్స్ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ అలాగే చూస్తే ఇక్కడ మనకి నెగటివిటీని ఇండికేట్ చేసే డౌన్వర్డ్ యారో కూడా ఫామ్ అయిందండి. అండ్ అలాగే చూస్తే మన స్టేటస్ ప్రకారంగా లాంగ్ అన్వైండింగ్గా షార్ట్ కవరింగ్గా చూసి దాని ప్రకారం కూడా మనం ట్రేడ్ని తీసుకోవచ్చు. సో దీని ప్రకారంగా చూస్తే మనకైతే ఇక్కడ నుండి ట్రెండ్ నెగటివ్ అని అర్థమైపోయింది. సో ఇక్కడ నుండే మీరు ట్రేడ్లో ఉండిపోవచ్చు. ఒకవేళ మీరు ఇలా తీసుకున్నా కూడా నియర్లీ 250 పాయింట్స్ అయితే మీకు వచ్చేవి, ఓకేనా? అండ్ థర్డ్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. సో నేనైతే ఇండికేటర్స్ని హైడ్ చేసేస్తున్నాను అండ్ ఈ థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది ఒక చార్ట్ ప్యాటర్న్, ఓకేనా? సో మార్కెట్ ఏమైంది అండి నిన్న చూస్తే మనం అప్ ట్రెండ్ని చూసాము, ఫాల్ వచ్చింది, అప్ ట్రెండ్, డౌన్ ఫాల్, అప్ ట్రెండ్, మళ్ళీ ఫాల్, మళ్ళీ అప్ ట్రెండ్, మళ్ళీ ఫాల్, మళ్ళీ ఇక్కడ ట్రెండ్ అండ్ మళ్ళీ మనం ఫాల్ని చూసాము, ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేద్దామనంటే సో ఇక్కడ నుండి అన్ని హైస్ని జాయిన్ చేస్తూ వెళ్ళామనుకోండి, ఓకేనా? నేను ప్రతి హైని డ్రా చేస్తూ వెళ్ళాను, ఓకేనా? సో ఇది చూడగానే మనకైతే ఒక చార్ట్ ప్యాటర్న్ కనిపిస్తుంది అండ్ ఆ చార్ట్ ప్యాటర్న్ వచ్చేసి సో ఇదండి, ఓకేనా? సేమ్ ఇదే చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయింది నిన్న నిఫ్టీలో, అవునా? సో మనం అప్ ట్రెండ్ చూసాము, ఫాల్, అప్ ట్రెండ్, ఫాల్, అప్ ట్రెండ్, ఫాల్ అండ్ ఇలా ఒక మనకి ఆర్క్ ఫామ్ అయింది, ఒక సెమీ సర్కిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది, అవునా? సో ఈ సెమీ సర్కిల్ ప్యాటర్న్కి ఎప్పుడైతే ఈ నెక్ లైన్ అంటే మన ఫస్ట్ స్వింగ్ ఉంది కదండి, అంటే ఈ స్వింగ్లో అనమాట, ఓకేనా? సో ఈ స్వింగ్లో ఎప్పుడైతే అంటే ఈ ఫస్ట్ చేసిన లోని ఎప్పుడైతే మన మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తుందో అప్పుడు మనము సెల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఓకేనా? సో ఇది నెక్ లైన్ అండి, ఓకేనా? ఫస్ట్ స్వింగ్ ఉంది కదా, సో ఫస్ట్ స్వింగ్లో మన నెక్ లైన్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఫస్ట్ స్వింగ్లోని బ్రేక్ చేస్తుందో ఇక్కడ నుండి మన సెల్ సైడ్ ఎంట్రీ స్టార్ట్ అయిపోయినట్టు అర్థం, ఓకేనా? సో దీని ప్రకారంగా మనమైతే సెల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో దాని ప్రకారంగా అంటే మళ్ళీ మనము 255కి సెల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ 255 క్యాండిల్ పైన మీరు ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా మీకైతే నియర్లీ 170 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంటారు, ఓకేనా? అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగా చూస్తే మనకు కూడా సెల్ సైడ్ ఎంట్రీ అదే రేంజ్లో వచ్చిందండి, ఓకేనా? ఈ క్యాండిల్ అంటే 250 క్యాండిల్ పైన మనకి సెల్ సైడ్ ఎంట్రీ వచ్చింది. మనం క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటాం కాబట్టి రెండు ఆల్మోస్ట్ సేమ్ అండి, ఓకేనా? అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఓకే అండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే మార్నింగ్
మార్నింగ్ నుండి మనమైతే అప్ ట్రెండ్ని చూసాము. సో మన ఇండికేటర్స్ ప్రకారం అయితే మనకి బై ఎంట్రీ ప్రీవియస్గానే వచ్చిందండి. సో ఇక్కడే మనకి బై ఎంట్రీ వచ్చింది, కాకపోతే చాలా వరకు సైడ్ వేస్ని చూసాము. అండ్ అలాగే మార్నింగ్ నుండి అయితే బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ అనేది పాజిటివ్గానే ఉంది. ఓకేనా. సో ఫస్ట్ 4 క్యాండిల్స్ వరకు అయితే మనకి ట్రెండ్ నెగిటివ్గా చెప్పింది, కాకపోతే 9:35 క్యాండిల్ నుండి ట్రెండ్ అనేది బులిష్గా మారిపోయింది. ఓకేనా. సో ఇక్కడ మీరు కాల్ ఎంట్రీ తీసుకున్నా మీకు మంచి పాయింట్స్ వచ్చేవి. అండ్ దాని తర్వాత చూస్తే మళ్ళీ ఇక్కడ మనకి సెల్ ఎంట్రీ వచ్చింది. సో సెల్ ఎంట్రీ ప్రకారంగా తీసుకున్నా కూడా మీకైతే మంచి పాయింట్స్ వచ్చేవి. ఓకేనా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సైడ్ వేస్ మార్కెట్ అని చెప్పాను కదండి. సో సైడ్ వేస్ మనకి బ్లూ కలర్ జిగ్జాగ్ లైన్స్ ఎప్పుడు ఫామ్ అయ్యాయి? 11:50 క్యాండిల్ నుండి ఫామ్ అయ్యాయి. మనం ఏం చేయాలి? రీసెంట్ హైని మార్క్ చేసుకోవాలి. ఇది రీసెంట్ హై అండ్ అలాగే రీసెంట్లోని. ఓకేనా. ఇది మన రీసెంట్లో అవుతుంది. ఓకే. సో దీనికి మనం ఏం చేయాలి? ఒక బాక్స్ ప్యాటర్న్ డ్రా చేస్తాము. ఇది మన బాక్స్ ప్యాటర్న్. ఎప్పుడైతే ఈ బాక్స్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతుందో కాల్ ఎంట్రీ తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ బాక్స్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అవుతుందో మనం సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాము. అవునా. సో దీని ప్రకారంగా చూస్తే మనకైతే బాక్స్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయింది అండ్ మళ్ళీ రీటెస్ట్ చేసింది అండ్ మళ్ళీ మనం ఫాల్ని చూసాము. సో ఇలా మనం ట్రెండ్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ అలాగే చూడండి, కన్ఫర్మేషన్ ప్రకారంగా చూస్తే సో మనకైతే జిగ్జాగ్ లైన్స్ అండ్ బార్స్ ఇక్కడ నుండే రెడ్ కలర్లో మారిపోయాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి డౌన్వర్డ్ యారో కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుండి ట్రెండ్ అనేది మనకి బేరిష్గా మారిపోయిందని అర్థం. అండ్ దాంతో పాటుగా మనకి స్టేటస్ అనేది లాంగ్ అన్వైండింగ్గా షార్ట్ కవరింగ్గా ఉంది కూడా చూసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ అండి. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సో ఇక్కడ నుండి హయ్యర్ సైడ్ వెళ్ళింది, ఫాల్ చూసాము, హయ్యర్ సైడ్ వెళ్ళింది, ఫాల్ చూసాము, హయ్యర్ సైడ్ వెళ్ళింది, ఫాల్ చూసాము, మళ్ళీ హయ్యర్ సైడ్, మళ్ళీ ఫాల్, మళ్ళీ హయ్యర్ సైడ్, మళ్ళీ ఫాల్. సో ఇక్కడ నుండి కంటిన్యూస్గా ఫాల్ అవుతూనే ఉంది. ఓకేనా. సో ఇవి కూడా మీరు జాయిన్ చేశారనుకోండి. సో ఇక్కడ నుండి మీరు అన్ని హైస్ని సో ఇక్కడ నుండి మీరు హైస్ని డ్రా చేశారనుకోండి, మనకు ఒక ఆర్క్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. అండ్ సేమ్ మళ్ళీ ఇలాంటి ప్యాటర్నే. ఓకేనా. సో మన ఫస్ట్ స్వింగ్లో ఉంది కదా, అంటే ఇక్కడ 10:05 క్యాండిల్లో ఉంది కదా. సో అదే మన నెక్ లైన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడైనా తీసుకోవచ్చు, లేదంటే ఇదైనా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయిందో మనం సెల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా. సో మీరు ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా కూడా మనకి 200 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేది. ఓకేనా. ఒకవేళ మీరు ఇలా తీసుకున్నా కూడా మీకైతే 200 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేది. లేదా మన ఇండికేటర్స్ ప్రకారంగా ఇక్కడ సెల్ ఎంట్రీ కాబట్టి ఇక్కడ నుండి తీసుకుంటే 257 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేది. లేదు ఇలా కాదు నేను బాక్స్ ప్యాటర్న్ ప్రకారంగా తీసుకుంటా అనుకున్నా కూడా నియర్లీ మీకు ఇక్కడ నుండి ఇక్కడికి అంటే నియర్లీ 364 పాయింట్స్ మీకు ప్రాఫిట్ వచ్చేది. ఓకేనా. సో ఇలా మనము 3 వేస్ ప్రకారంగా ట్రెండ్ని ఐడెంటిఫై చేయొచ్చండి. సో ఇదండి మన వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.